రాజ్ న్యూస్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రాజ్ న్యూస్ తరఫు నుంచి మీ అందరికీ దివాళీకి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. తిరుపతి నగర శివారు ప్రాంతాలలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఆటో నగర్ సమీపంలో ఓ అపార్ట్మెంట్ వద్ద అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ కొట్టినా, వేరే రకమైన శబ్దాలు చేస్తూ ప్రమాదం ఉందని అరిచినా నిర్ధారించుకోకుండా తలుపులు తెరవకండంటూ జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపించినా, అనుమానంగా అనిపించినా వెంటనే డయల్ చేయాలి 100కి అంటూ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే పోలీస్ బృందాలతో ఎక్కడికక్కడ నిఘాను పెట్టామని అన్నారు. ప్రజలు కూడా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తిరుపతి నగర శివారు ప్రాంతాలలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఆటో నగర్ సమీపంలో ఓ అపార్ట్మెంట్ వద్ద అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందజేస్తారు. సుధీర్, చెప్పండి. ఇటీవల కాలంలో చెట్టి గ్యాంగ్ అలకలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న శనివారం రాత్రి చూసినట్టే తిరుపతి రేణుగుంట సమీపంలో ఉన్నటువంటి ఆటోనగర్ దగ్గర ఓ అపార్ట్మెంట్లో అర్ధరాత్రి సమయంలో ఈ చెట్టి గ్యాంగ్ ఈ యొక్క అపార్ట్మెంట్ లోపల చొరబడడానికి ప్రయత్నించారు. దాదాపు లిఫ్ట్ వరకు వచ్చి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, మరో వ్యక్తి ఈ గేటు దగ్గరే ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా మనము సీసీ ఫుటేజ్ ద్వారా చూసాము. పోలీసులు దాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు స్థానిక తిరుచానూరు పోలీసులకు అలాగే అలిపిరి పోలీసులు సమాచారం ఇవ్వడం వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే చెడ్డీ గ్యాంగ్ మళ్ళా తిరిగి తిరుపతి నగర శివారులో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికే దీనిపైన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. వస్తున్నటువంటి ఇక్కడైతే ఎందుకంటే తిరుపతికి ప్రపంచ నలుమూల భక్తులంతా కూడా తిరుమలకు వచ్చేటువంటి దిశగా ఇటు ఎప్పుడు తిరుపతి బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్, రోడ్లన్నీ కూడా ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో దొంగలు ఎవరు, భక్తులు ఎవరు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు పట్టుకోవడం కూడా కష్టమైనప్పటికీ కూడా ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. రాత్రిపూట తలుపులు తట్టినా కూడా ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టి లేదంటే ఏదైనా కేకలు వేసి రక్షించండి అనేటువంటి కేకలు వేసినా కూడా వెంటనే డోర్లు తెరవకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సందేహం వచ్చినా కూడా వెంటనే 100కి ఫోన్ చేసి స్థానిక లోకల్ పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వాలని కూడా తెలపడంతో ఆ పోలీసులు నిన్నటి నుంచి కూడా తిరుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క చెడ్డీ గ్యాంగ్ తిరుపతిలో ఎక్కడున్నా కూడా పట్టుకునే దిశగా దాదాపు 4-5 బృందాలుగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు టీములుగా డివైడ్ చేసి వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే వాళ్ళ ఆనవాళ్ళన్నీ కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దొరికింది. ఇటీవల చూసుకున్నట్లయితే అవిలాల ఓటేరి దగ్గర కూడా ఒక 2 రోజుల క్రితము ఒక దుకాణంలో చొరబడి రాత్రిపూట అక్కడ దొంగతనం చేయడం, అలాగే ఒక సూపర్ మార్కెట్ మితిపోయినటువంటి ఇంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మొత్తం మీద తీసుకున్నట్లయితే రాత్రిపూట జరుగుతున్నటువంటి దొంగతనాలన్నీ కూడా ఈ యొక్క చెడ్డీ గ్యాంగ్ చేస్తున్నారనే నేపథ్యంలో కూడా పోలీసులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద 2-3 రోజుల్లో వీటిని ఖచ్చితంగా పట్టుకుంటాం అనేటువంటి దిశగా పోలీసులు అన్ని విధాలా అప్రమత్తమే టీముల వాడిగా డివైడ్ అయ్యే వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.